శ్రీనివాసరావు గారు ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అవుతుంది. సో అనుకున్నారా ఆయన పాదయాత్ర కంప్లీట్ చేస్తారని? ఎందుకంటే ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే ముందే లోకేష్ పాదయాత్ర చేయలేడు, మధ్యలోనే ఆపేస్తాడు, అసలు పాదయాత్ర అంటే వైసీపీ ఫ్యామిలీదే, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీదే, పాదయాత్ర వాళ్ళకే పేటెంట్ అని చెప్పి అనేవారు కదా. సో ఏం చెప్తారు? చెప్పేది ఏముంది, ఇప్పుడు పార్టీ కోసం అహర్నిశలు వాళ్ళు పూర్తి స్థాయిగా మరి ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 1983 నుంచి కూడా మేము పార్టీని అంకిత భావంతో వాళ్ళు చేసే పనులు కానీ మరి ఆయన కిలో ₹2 బియ్యం కాడ నుంచి మరి చెప్పుకుంటూ పోతుంటే ఆయన ఎమ్మటి క్యాబినెట్ కానీ ఎర్రనాయుడు కానీ లాల్జాన్ బాషా కానీ మాకినేని పేదరత్తి కానీ ఇట్లా చెప్పుకుంటే మా లీడరు మాదల రాజేంద్ర గారు కానీ మరి ఆయన స్ఫూర్తిగా ఒక కుర్రోడయ్యండి యుఎస్ఏ ఎడ్యుకేషన్ చేసి లోకేష్ గారు మరి ప్రజల కోసం పాటుపడి మరి పాదయాత్ర అక్కడ మొదలుపెట్టి వాళ్ళ మరి నందమూరి వాళ్ళ తాలూకా ఆయన మరణించినా కానీ పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ కోసం అహర్నిశలు వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీఆర్ గారి పేరుని నిలబెట్టి పార్టీని నిలబెట్టి వాళ్ళు చేస్తున్న కృషి అహర్నిశలు. దాన్ని మనం పూర్తిగా ఏకీభవించాల్సిందే, దాన్ని ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కోసం ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు. పాదయాత్ర వలన లోకేష్లో ఏమైనా మార్పులు వచ్చాయా? రాజకీయ నాయకుడిగా పరిణితి చెందాడా పాదయాత్ర వల్ల? పాదయాత్ర వల్ల కొంత అనుభవం వచ్చింది ఆయన. అనుభవం అంటే ఎక్కడంటే ఒక్కో లొకేషన్లో ఒక్కో శాసనసభ్యుడు ఒక్కొక్క పార్టీ లీడర్లు ఎలా ఉన్నారు, అక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉండి మరి అక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే ప్రత్యేకంగా వాళ్ళని ఒక కమిటీ లాగా పెట్టి ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి మరి ఆ డ్వాక్రా మహిళలతో కానీ మరి పార్టీ నాయకులతో కానీ పార్టీ కార్యకర్తలతో కానీ వాళ్ళ మనోభావాలు తీసుకొని ఆయనకి నాకు తెలిసి ఆ పాదయాత్ర మూలన ఒక మంచి అనుభవం వచ్చింది అనుకుంటున్నాను నేను. పార్టీ పరంగా రాజకీయాలకి లోకేష్ పనికిరాడు, తెలుగు మాట్లాడడం రాదు, సరిగా రాజకీయాలకు అసలు పనికిరాడు అని చెప్పి అసమర్థుడు అని చెప్పి ఇట్లా అనేవారు కదా. ఎవరు పుడతా ఎవరు నేర్చుకుని వచ్చారు? ఇప్పుడు మొక్కను కూడా పోషణ చేస్తేనేగా నీరను గాలి నీరు వాతావరణం అనుకూలంగా ఉంటేనేగా ఇప్పుడు మనమైనా ఆరోగ్యం బాగుంటేనే నిలబడగలుగుతాం. రెసిస్టెన్స్ పవర్ మనిషికి కూడా అనుభవం ఉండాలి, పార్టీ కోసం అహర్నిశలు పోరాడి పనిచేయాలనే ఆలోచన ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసి మంగళగిరిలో ఇక్కడ శాసనసభ్యులు ఎవరు సరిగా ఏం పని చేసి వచ్చారు? ఎవరు ఒక అభివృద్ధి అనే దాని మీద చేయలే. కానీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఎమ్మెల్యేగా రావటం అనేది అసలు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ మరి ఒక పార్టీ శ్రేణుల్లో కానీ మరి నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఈయన ఇంకా మనకి 3.5 సంవత్సరాలు గట్టిగా ఉంది. 3.5 సంవత్సరాలు గట్టిగా ఆయన శాసనసభ్యుడు. పైగా ఆయనకి క్యాబినెట్లో 2 మినిస్టర్లు ఇచ్చారు, ఐటీ ఇచ్చారు, మరి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా అర్హుడనే నేను అనుకుంటున్నాను. నేను అందుబాటులో ఉంటున్నాడా మరి ప్రజలకి? మీరు అంత భారీ మెజార్టీతో ఆయన గెలిపించారు, మరి అందుబాటులో ఉండాలని ఆయన అహర్నిశలు పోరాడుతున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందుబాటులో ఉండటానికి తాడేపల్లిలో ఒక ఇది పెట్టాడు కదా, ప్రత్యేకంగా ప్రజలందరితో మనోభావాలు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మేము వెరిఫై చేసి చూసాం. అసలు అక్కడ ఎట్లా జరుగుతుంది, టోకెన్ సిస్టమ్ లాగా ఇచ్చి మరి అక్కడ ప్రజల యొక్క రెజ్యూములు తీసుకోవటం. అట్లా గత ప్రభుత్వంలో ఉండేదే ప్రజా సమస్యలు ఏమో తెలుసుకునే వాళ్ళ. అంతకుముందు లేదు. అసలు అంతకుముందు ఆయన ఒక రచ్చబండలాగా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ 1 గంట కేటాయించి నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ మరి ప్రజలు పడే ఇబ్బందులు కానీ తెలుసుకోవటం కానీ పరిస్థితి 8 నెలలు ఈ సిస్టమ్ ఈయనే పెట్టాడు. అంతకుముందు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఎవరు పెట్టలే. మేము తెలుసుకున్న అంశం అది. మంగళగిరి ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మంగళగిరి ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే అందరి మనోభావాలు వాస్తవంగా అయితే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి నియోజకవర్గంలో మరి రాజధాని వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసి రేపు ఫిబ్రవరి 2nd వీక్లో రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం అనే ఒక భావంలో అంకిత భావంతో ఉన్నారు. అది మేము పేపర్ స్టేట్మెంట్ చూశాను, లైవ్లో కూడా చెక్ చేసాం. లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందండి. అంటే అనుకున్నారా లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేయగలుగుతారని? ఆయన పాదయాత్ర కోసం అసలు ఏమనుకున్నారు ఆయన మొదలు పెట్టేటప్పుడు? మీరేమనుకున్నారు ఒక కామన్ మ్యాన్గా? మామూలుగా అయితే ఆయన చేయలేరేమో, ఎందుకంటే ప్రతిపక్షాలు ఆయన గారిని చాలా ఇబ్బంది చేశారు, చాలా పేర్లు పెట్టి చేసి ఆయన చాలా బాధ పెట్టారు. దానివల్ల అతను చేయలేరేమో అని మేము కూడా పార్టీ వల్ల అనుకున్నాం. కానీ దేవుడి వల్ల దేవుడు సహకరించి అతను పూర్తి చేసి చాలా విజయంగా అందులో అవ్వటి పని కూడా సాధించి వాళ్ళు ఎవరు మనకి
చేసిన విమర్శలకి ప్రతి విమర్శ చెప్పకుండానే ఆయన జవాబు చెప్పేశాడు, చేసేసి పూర్తి చేసి. ఆ దెబ్బకి అనేవారు కదా, పప్పు నడవలేడు, సగం రోల్ చేసి ఆపేస్తాడు, మధ్యలోనే పడుకుని పోతాడని ఈ యాంగిల్లో మాట్లాడేవాళ్ళు. అవును, ఆ మాట నిజమే. వాళ్ళకి అది ఆయన సమాధానం చెప్పకుండా పాదయాత్రే చెప్పేసింది. అతనికి చాలా హిట్ అయిపోయింది పాదయాత్ర. దానివల్ల అతనికి ప్లస్ పాయింటే అయింది తప్ప మైనస్ పాయింట్ అవ్వలేదు అక్కడ. పాదయాత్ర ముందు లోకేష్కి, పాదయాత్ర తర్వాత లోకేష్కి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? చాలా తేడా కనబడింది, చాలా తేడా కనబడింది. 100% తేడా ఉంటారు ఆయనకి. చాలా పరిపక్వం అయిపోయారు, చాలా బాగా మాట్లాడారు. ఎలా ఉంది ఇప్పుడు ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్నారు మీ ఎమ్మెల్యే, ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవాలి, మన మంగళ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి. మినిస్టర్ కాబట్టి, ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గం కాబట్టి నియోజకవర్గం చూసుకోవాలి. కానీ మన మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవాలా. బాగా చేస్తున్నారు. అందరికీ ఉదయం పూట ప్రజా దర్బారు పెడుతున్నారు. ఆ ప్రజా దర్బార్లో రాష్ట్రం మొత్తం మీద చాలామంది వస్తున్నారు. బాధలు, గత ప్రభుత్వం చేసిన బాధలు, వాళ్ళ హింసలు చెప్పేసి దానివల్ల ఇంకా పరిపక్వం చెందుతున్నారు బాబు గారు. ఎలా ఉంది 8 నెలల పరిపాలన కోసం ఏమనుకున్నారు ప్రజలు? బాగుంది అనుకున్నారా లేక బాగాలేదు అనుకున్నారా? ప్రస్తుతానికి ఒక సంవత్సరం మొత్తం అయితే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ 1 ఇయర్ దాటితే కానీ ఏదైనా చేస్తానికి బాగుంటుంది. ఇప్పుడు అందులో అప్పు చేసిపోయాడు మొత్తం. ఆ అప్పుల్ని వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికే సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని సంక్షేమ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఆగిపోయి ఉంటాయి. అది ఇంకా చేయాలంటే ఒక సంవత్సరం ఈ ప్రభుత్వానికి కావాలా సమయం. అన్న ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అయిందన్న, ఎట్లా అనిపిస్తుంది? ఆయన పాదయాత్ర పూర్తి చేస్తాడని అనుకున్నారా ముందు? ఎందుకంటే చాలామంది ఆయన పాదయాత్ర కంప్లీట్ చేయలేడు, నడవలేడు అని చెప్పి చాలామంది అనేవారు కదా. సో పాదయాత్ర సక్సెస్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. మీరు అనుకున్నారు అసలు పాదయాత్ర పూర్తి చేయగలుగుతాడని? పాదయాత్ర అంటే అతడు నడవలేడన్న మాట అది ఒట్టి మాట. ఏంటంటే వీళ్ళు నడవనివ్వరా అని చెప్పి నేనైతే అనుకున్నా. అయితే ఎట్లయితే దాన్ని సాధించాడు. పార్టీలు కూడా పెట్టారు కదా అంటే అప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు, ఎక్కువ మంది నడవకూడదని కూడా ప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చారు. మంగళగిరిలో కూడా ఇక్కడ ఎల్ఈడీలు పెట్టారు. అవి పెట్టకూడదు, ముందేమో పర్మిషన్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసేసారు. మళ్ళీ ఇటువైపు రైల్వే గేట్కి వెళ్ళి పెట్టారు, దాన్ని కూడా మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అదే మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్తే వాళ్ళ మీద కూడా పార్టీ వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. ఏది అధికారులు అప్పుడు వాళ్ళ హయాం కాబట్టి. ఏమనిపిస్తుంది అన్న ఇప్పుడు పాదయాత్రకు ముందు లోకేష్కి, పాదయాత్ర తర్వాత లోకేష్కి ఏమైనా తేడా కనిపిస్తుందా? మరి పని చేస్తున్నాడుగా. వచ్చిందా లోకేష్? పాదయాత్రలో మాట ఇచ్చాడు, మాట ప్రకారం చేస్తున్నాడు. పాదయాత్రలో ఉండగానే కొన్ని పనులు చేశాడు కాబట్టి గెలిచాడు. అంటే మరి లోకేష్ రాజకీయాలకు పనికిరాడు, అసలు సమర్థుడు కాదు, అసలు మాట్లాడడం కూడా చేత కాదని అనేవారు కదా అప్పుడు. మరి ఆయన భారీ మెజారిటీతో మీ మంగళగిరి ప్రజలు గెలిపించారు. ఏం చెప్తారు ప్రజలు? ఇప్పుడు పని చేసేవాడు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ముందు పని చేశాడు. ఇది ఆల్రెడీ ఓడిపోయినా కూడా పని చేశాడు కాబట్టి జగన్ ఓట్లేసాడు, అతను గెలిచాడు. ఆల్రెడీ మళ్ళీ చేస్తానే ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నారు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ ఉన్నారు కదా. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది ఇప్పుడు? పనితీరు బాగానే ఉంది. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుందన్న. ఈ 8 నెలల్లో పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం మేలు అనిపిస్తుందా, లేదంటే కొద్దిగా బాగుంది అనిపిస్తుందా? అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు 6 నెలలే కదా అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది. చేస్తా ఉంటున్నారు, ఇప్పుడు జనవరి పొంగల్ చేస్తా ఉంటున్నారు కదా, చూడాలా చేస్తారని అనుకుంటున్నాం. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.